ఒక పక్క రాజాసాబ్, మరో పక్క ఫౌజీ. ఇవి రెండూ కాదన్నట్టు అవతల పక్క స్పిరిట్. సో దీని తర్వాత సలార్ 2, కల్కి 2. సో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇవన్నీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించేటువంటి వరుస ప్రాజెక్టులు. మరి వీటన్నిటి మధ్యలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదన్నా ఉంది అని అంటే అది స్పిరిట్ అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చేటువంటి ఈ స్పిరిట్ అంచనాల్ని పెంచేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ మూవీ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తుంది. సో ఈ వీడియోలో అసలు ఈ డీటెయిల్స్ ఏంటి, స్పిరిట్ సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ తెలిసిందే, ఆయన వరుస ప్రాజెక్టులతోటి బిజీగా ఉన్నారు. సో ఒక పక్క అటు రాజాసాబ్ షూటింగ్ జరుగుతూనే మరో పక్క రామోజీ ఫిలిం సిటీలో హను రాఘోపడి గారి డైరెక్షన్లో ఫౌజీ జరుగుతుందని తెలుస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ స్పిరిట్ కూడా మేలో షూటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు ఈ రెండూ కాదన్నట్టు దాని తర్వాత సలార్ 2, కల్కి 2 కూడా ఉంది. సో ఈ డైరెక్టర్లు అంతా ఖాళీగా ఉన్నా కానీ సో ప్రభాస్ గారు మాత్రం అసలు ఎక్కడ ఖాళీగా అయితే ఉండట్లేదని తెలుస్తుంది. సో అక్కడ డైరెక్టర్లు ఖాళీ, ప్రభాస్ హీరో బిజీ అని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఆయన ఏ రోజు ఏ మూవీ షూటింగ్లో ఉంటుండో కూడా అర్థం కావట్లేదు అని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే ఈ సినిమాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫౌజీకి కొన్ని డేట్లు ఇస్తున్నాడు, అండ్ అక్కడ రాజాసాబ్ కొన్ని డేట్స్, ఇక్కడ మళ్ళీ స్పిరిట్ కూడా స్క్రిప్ట్ వినే దశలో ఉన్నట్టు అండ్ కంప్లీట్గా అవుతున్నట్టు కూడా అన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే సో స్పిరిట్ వచ్చేసరికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్లో నటిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో అంటే రీసెంట్ ప్రెస్ మీట్లలో కొన్ని ఈవెంట్స్లలో అటెండ్ అయినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని మీడియా అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. సో ప్రభాస్ గారి సినిమా అది స్పిరిట్ ఎంతవరకు వచ్చింది అని అంటే, సో ఇది కంప్లీట్గా ఒక పోలీస్ బ్యాక్గ్రాఫ్లో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్సెస్లో ఉన్నటువంటి ఒక స్టోరీ. ఈ స్టోరీలో ప్రభాస్ గారిని ఎలా ఎలివేట్ అవుతుందో అది మీ ఊహకే వదిలేస్తాను కూడా ఒక చిన్న హైప్ అలా ఇచ్చి వెళ్ళిపోయాడు. సో అయితే మరి షూటింగ్ ఎప్పుడు, స్క్రిప్ట్ ఏంటంటే స్క్రిప్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, బట్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ అలా జరుగుతున్నాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్స్ అటు ప్రభాస్ గారు పక్కన పెడితే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు ఏంటి కూడా దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో దీంట్లోనే రీసెంట్గా వచ్చేటువంటి చర్చ ఏంటంటే సో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ఈ సినిమాలో విలన్ రోల్లో పోషిస్తున్నట్లయితే సమాచారం. సో ఇది రీసెంట్ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది. ఎందుకు అంటే సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ మనకు తెలుసు కదా, ఆయన కంప్లీట్గా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాడనమాట. అంటే ఆయన బాబీ డియోల్ని తీసుకురావడం, సేమ్ టైం ఆయన సినిమాలు కూడా మనం చూసాం యానిమల్లో ఎలా ఉంటుందో. సో సందీప్ రెడ్డి వంగ గారు అటు ప్రభాస్ గారికి ఆ రేంజ్లో విలన్ హైట్, ఆ పర్సనాలిటీని మ్యాచ్ చేయగల సత్తా ఉంటుంది. సో అందుకనే వరుణ్ తేజ్ గారిని అప్రోచ్ అయినట్లయితే సమాచారం. సో దీని మీద అయితే ఇంతవరకు మూవీ టీం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. అండ్ సేమ్ టైం ఇంకో పక్క స్పిరిట్ ఆల్మోస్ట్ కొరియన్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి సో అక్కడ డాన్లీ అనే ఒక అక్కడ ఫేమస్ కొరియన్ స్టార్ ఉంటాడు, ఆయనను కూడా ఈ సినిమాలో విలన్ రోల్లో ఇద్దరు ఆయన పోషిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో దీని మీద కంప్లీట్గా అప్డేట్ అయితే రాలేదు. సో కొరియన్లో ఎందుకు అనంటే యాజ్ డెఫినెట్గా నేను యాక్ట్ చేస్తున్నాను ఎందుకు అనుకున్నా అంటే రీసెంట్గా ప్రభాస్ గారికి సంబంధించినటువంటి కొన్ని మూవీస్ సంబంధించిన డీటెయిల్స్ ఆయన అటు సలార్ కానీ లేకపోతే కల్కి కొన్ని పోస్ట్లో ఆయన ఇన్స్టాలో పెట్టడం జరిగిందనమాట. సో అందుకోసమనే నెక్స్ట్ సినిమాలలో ప్రభాస్ గారి సినిమాలో ఈయన విలన్ ఉంటారు డాన్లీ అని కూడా టాక్ అయితే నడుస్తుంది. అట్ సేమ్ టైం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు కూడా ఇందులో విలన్ రోల్ పోషించనున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక ఇప్పుడు ఈ మంత్ జనవరి కంప్లీట్ అయితే ఫిబ్రవరి స్టార్టింగ్ తర్వాత ఈ ఫిబ్రవరి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఇవన్నీ చూసుకొని మేలో షూటింగ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నట్లయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు హను రాఘోపడి గారి సినిమాలు ఆల్మోస్ట్ ఆయన వరుసగా బ్యాక్ టు బ్యాక్ వేగంగా జరుగుతుందని అయితే టాక్ వస్తుంది షూటింగ్. సేమ్ టైం రాజాసాబ్ కూడా ఆల్మోస్ట్ 90% షూట్ కంప్లీట్ అయింది. ఇక దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ దానివల్లనే ఉన్నారన్నారు. బట్ రాజాసాబ్కి కొన్ని డేట్స్ అయితే అవసరం పడతాయి. సో ప్రభాస్ గారి డేట్స్ ఇంకొక మేబీ రఫ్గా 10 to 15 డేస్ అయితే 10 డేస్ వరకు అయితే దానికి అవసరం పడతాయి. సో ఆ 10 డేస్ ఇచ్చేస్తే కంప్లీట్గా ఆ షూట్ అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా త్వరలో ప్రకటిస్తానని కూడా చెప్పి మారుతి గారు ఒక చిన్న ఎక్కడో షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని కూడా అయితే అన్నారు. సో మొత్తంగా ఈయన సినిమాలు వరుసగా అండ్ దీని తర్వాత సలార్ 2 ఉంది ప్రశాంత్ నీల్ గారిది, దాని తర్వాత కల్కి 2 ఉంది. సో వరుసగా మళ్ళీ ఇదే బ్యానర్లో అంటే హోంబాలే ఫిలిమ్స్ వారి బ్యానర్లో కూడా 2 సినిమాలు ఆల్రెడీ కమిట్ అయిపోయినారు. సో ఇంకా ఆయన వరుస సినిమాలు అటు రాజాసాబ్ ఫస్ట్ రాజాసాబ్ వస్తుందా లేకపోతే హను రాఘోపడి గారి ఫౌజీ వస్తుందని కూడా చాలామంది అయితే కొంతమంది డౌట్ అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ డెఫినెట్గా అర్థమైందంటే ఆల్మోస్ట్ 90%
షూట్ కంప్లీట్ అయింది కాబట్టి రాజాసాబ్ ఫస్ట్ వస్తుందట, ఆ తర్వాత ఫౌజీ అనురాగోపుడి గారి ఫౌజీ వస్తుందట, దాని తర్వాత నెక్స్ట్ కల్కి 2కి డేట్స్ ఇచ్చారని అయితే సమాచారం అయినా. లేదు అంటే కల్కి 2 ఆల్రెడీ రీసెంట్గా వచ్చింది కాబట్టి సలార్ 2 ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ బేస్ చేసుకోను డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఏది ముందు వచ్చింది ఏది తర్వాత వచ్చిందని బట్టి ఇక్కడ కల్కి 2 తర్వాత వచ్చింది కాబట్టి మళ్ళీ సలార్ 2కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అండ్ ఇక స్పిరిట్లో హీరోయిన్ల విషయానికి వచ్చినట్టయితే అటు ఆలియా అంటున్నారు, సేమ్ టైం ఇక్కడ మృణాల్ గారు అంటున్నారు, అండ్ రష్మిక మందన్ గారు, ఈ ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తుంది. డెఫినెట్గా అక్కడ ఫౌజీలో అయితే ఆయన అనురాగోపుడి గారు హీరోయిన్ అయితే క్లారిఫై ఇచ్చేసారు, ఆల్రెడీ చేస్తుంది. సో ఈ స్పిరిట్లో మేబీ ఉంటే రష్మిక గారు కానీ లేకపోతే ఆలియా ఆర్ మృణాల్ గారు, ఈ ముగ్గురులో ఎవరో ఒకరైతే డెఫినెట్ ఇద్దరైతే కన్ఫామ్గా ఉంటారు. బట్ ఇంకొకరు ఎవరిని తీసి మరి ఇవాళ ఇద్దరిని ఎవరు ఆ ముగ్గురిలో ఇద్దరిని ఎవరు పెడతారో అయితే డెఫినెట్గా అది ఒక సస్పెన్స్. సో ఇటు హీరోగా వరుణ్ తేజ్ గారు, అటు డాన్లీ గారు ఆయనకు ఆపోజిట్లో హీరో గారికి ఆపోజిట్లో చేస్తున్నాం అని కూడా కొన్ని కామెంట్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీమర్స్ ట్రెండ్ కూడా అవుతున్నాయి అనమాట పెట్టేటువంటి కామెంట్స్. మరి దీని మీద వాళ్ళు ఇంతవరకు అయితే అఫీషియల్గా అయితే రియాక్ట్ అయితే అవ్వలేదు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం డెఫినెట్గా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే అది ఆ రేంజ్లో ఇంపాక్ట్ని అయితే చూపించగలిగింది. సో మేబీ ఈ సినిమా రాజాసాబ్ తర్వాత అటు ఫౌజీ తర్వాత స్పిరిట్ తర్వాత సలార్ 2 కల్కి 2 వరుసగా ఇయర్కి డెఫినెట్గా ఆయన 2 సినిమాలు చేస్తానని గతంలోనే ప్రామిస్ చేశారు, అందులో భాగంగానే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో చూద్దాం ఈ సినిమాల అప్డేట్ ఇంతవరకు వచ్చిన అఫీషియల్గా వచ్చినప్పుడు మరొకసారి మనం డీటెయిలింగ్ అయితే మాట్లాడుకుందాం.